భారతీయ జనతా పార్టీ తరపున ఇంతకాలం తర్వాత పురంధేశ్వర్ మాట్లాడు షర్మిల మాట్లాడే మాటల మీదన అసలు బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఇది పురంధరేశ్వర్ గురించి మాట్లాడినప్పుడు కాస్తన్న ఖండించినటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఖండించలేదు, కాస్తనే ఖండించినటువంటి వాళ్ళు మోడీనే డైరెక్ట్గా షర్మిల టార్గెట్ చేస్తుంటే నోరు మెదపలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, విపక్ష పార్టీలు అధికార పార్టీని ప్రజా సమస్యల మీద, హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్వాగతించేటువంటి అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పిచ్చగారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలనాల కోసం, ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా వాడు వీడు అనేటువంటి ఒక పదజాలం వాడడం అనేటువంటిది సిగ్గుచేటు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, నీ భర్త పాస్టర్ అనిల్ కుమార్ గారు, నీ కుటుంబం మీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక దిగజారుడు నాయకురాలను అధ్యక్షురాలుగా చేసుకోవడం సిగ్గుచేటు. తక్షణం ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి, షర్మిల గారికి బీజేపీ డిమాండ్ చేస్తుంది. వాడు వీడు లాంటి పదాలను వాడటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాన్నే ఇక్కడ నిలదీసినటువంటి పరిస్థితి.